హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం బేకరీ స్టైల్లో పాలకోవా స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ గీ, హాఫ్ కప్ మిల్క్ పౌడర్, హాఫ్ లీటర్ మిల్క్, హాఫ్ కప్ షుగర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకుందాం. దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి ఫ్రెష్గా. ఇప్పుడు పాలని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అవి మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలు మాడిపోతాయి. ఇలా స్పూన్ని పెడితే పాలు పొంగకుండా ఉంటాయి. చూడండి, ఇవి దగ్గరికి వస్తున్నాయి. ఇది మొత్తం పేస్ట్ లాగా అయ్యేటట్టు చూసుకుందాం. ఎప్పుడు బేకరీలో కొనుక్కునుడు కాకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా బేకరీ స్టైల్లోనే వస్తాయి. చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. అలానే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అలా అయితే మంచిగా అవుతుంది. చూడండి, చిక్కగా అవుతుంది. నాకైతే పాలకోవా స్వీట్ అంటే చాలా ఇష్టం. నేనైతే బాక్స్ లాగిస్తా. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందులో ఈ పాలకోవా స్వీట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. చూడండి, ఇలా ఇంట్లో ట్రై చేసుకుంటే మంచిగా హెల్దీకి హెల్దీ మంచిగా తినచ్చు. చూడండి, ఇది దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం గీని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి, చల్లారేదాకా. ఇది చల్లారింది. ఇప్పుడు కొంచెం చేతికి గీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకుందాం. ప్రెస్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగతావి అన్నీ తీసుకుందాం. ఇప్పుడు దీనిపై బాదంని, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. అంతే, మన ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్ పాలకోవా స్వీట్ రెడీ. చూడండి ఎలా విరుగుతుందో. నేను చెప్పినట్టు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.